లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను చెన్నైకి వెళ్తున్నాను. ఇంకా చెన్నై సెంట్రల్లో దిగాక టిఫిన్ చేయాలనుకున్నాను. నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఏటూబీలో టిఫిన్ చేస్తా, కానీ ఈసారి కొత్తగా ట్రై చేయాలనుకున్నా. 70 రూపీస్ పెట్టి ఒక దోశ ఒక వడ తీసుకున్నాను, అదైతే అస్సలు బాగాలేదు. ఇంకా ఫైనల్లీ బయటకు వచ్చేసి ఇంకా లోకల్ ట్రైన్ తీసుకుని వెలిచిరి దాకా వెళ్ళాలి, ఎందుకంటే లోకల్ ట్రైన్స్ అప్ టు వెలిచిరి దాకే ఉంటాయి. ఇంకా వెలిచిరి వెళ్ళిన తర్వాత ర్యాపిడో బుక్ చేసుకుని ఇంకా అలా చెన్నై ఎల్కాట్ షాలింగ్ నల్లూరుకి అయితే బుక్ చేసుకున్నాను. ఇంకా అలా ఆఫీస్ లోపలికి ఎంటర్ అయిపోయాను. నేను జాబ్లో జాయిన్ అయ్యి 4 years అయినా కానీ నేను ఆఫీస్కి 4 times వచ్చుంటాను. ఇంకా ఈ ఎండలో నడిచి అలసిపోయాను. అందుకే మా కొలీగ్ ఉన్నారు, కొలీగ్ని కలవడానికి అయితే క్యాంటీన్కి వెళ్తా ఉన్నాను. ఇంకా ఇంత ఎండలో వచ్చినందుకు మా ఫ్రెండ్ అయితే నాకు జ్యూస్ ఇప్పించారు. ఇంకా జ్యూస్ తాగేసి ఇంకా నేను మా ఫ్రెండ్ కంపెనీలో మా ఇష్యూ ఉంది కదా, ల్యాప్టాప్ ఇష్యూ క్లియర్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నాము. ఇంకా ఇష్యూ రిజాల్వ్ చేసుకునేటప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా క్యాంటీన్లోకి వెళ్ళి 2 చికెన్ బిర్యానీలు ఆర్డర్ పెట్టుకున్నాము నేను మా ఫ్రెండ్. ఇంకా చికెన్ బిర్యానీ తినేసాం. ఇంకా ఫ్రెండ్కి బాయ్ చెప్పి చెన్నై సెంట్రల్కి వచ్చేసాను. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాను. అంతే గాయస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందరికి వస్తా ఉంటా. బాయ్.